ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక ట్రెండింగ్ సాంగ్ తీసుకున్నాం. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. చాలా బాగా అయితే ఉంటది. వీలుంటే బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ముఖ్యంగా గర్ల్స్‌కి బాగా సెట్ అవుతుంది ఈ వీడియో. ఒకసారి చూద్దాం. మీకు ఇంప్రెస్ అయితే ఒక లైక్ చేయండి. చూద్దాం యానిమేషన్ ఎలా ఉందో. బంగారమ్మా సింగారమ్మా చాగా మాట్లాడాక వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా బాగా అయితే ఉంటది వీడియో అనేది. ఓకే. మీకు డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవుతారు మీరు. వీలుంటే ట్రై చేయండి. మీకు హెల్ప్ అయితే. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా! దాని నుంచి నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే ఏం చేయను కానీ, ఒక చిన్న ఒక సపోర్ట్ చాలు. నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక సపోర్ట్ మాత్రమే. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఉన్నాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అసలు ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను మీకు ఆల్రెడీ అయితే వీడియో అయితే చేసిన. ఇన్‌స్టాగ్రామ్‌లో హైలైట్ వీడియో చేసిన. వీలుంటే ట్రై చేయండి. హైలైట్ చెక్ చేయండి. మీకు అర్థమైపోతది. నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ మనమైతే ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటది. ఫాంట్ యాడ్ చేయకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ అని వస్తది కాబట్టి ఫాంట్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి. బాగుంటది. ఫాంట్ మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఈ కెమెరా ఫస్ట్ చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. అది హైడ్ చేసేయండి. తర్వాత మనకు లాస్ట్‌లో అవసరం ఉంటది. ఓకే. ఇప్పుడు ఇలాగైతే ఉంది. చూడండి ఇలా ఉంది మనకు. నో ప్రాబ్లమ్. ఫస్టు ఏం చేద్దామంటే సారీ కెమెరా హైట్ తీసేయండి. సారీ బై మిస్టేక్‌లో కెమెరా ఆన్ చేసుకోండి చెప్తాను. ఇప్పుడు ఈ హార్ట్ సింబల్ అనేది సెంటర్‌లో ఉంది కదా! దీన్ని బట్టి మనం ఫోటో కూడా సెంటర్‌లోనే పెట్టాలి. కింద ప్లస్ సెకన్ ఒక ఫోటో తీసుకుంటా కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న ఫోటో ట్రై చేద్దాం. ఓకే. ఒక మంచి ఫోటో బాయ్ ఫోటో తీసుకుంటా. ఇంతకుముందు గర్ల్ ఫోటో ట్రై చేసినా కదా! మంచి బెటర్ ఫోటో ట్రై చేద్దాం. ఓకే. ఇది ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఇప్పుడు ఈ ఫోటో అనేది సెంటర్‌లో ఉంది. ఇప్పుడు మనమైతే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి జెడ్‌లోకి వెళ్ళండి. జెడ్ వాల్యూ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఒక 1000 పెట్టుకోండి చాలు. ఇప్పుడు మనకు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ స్కేల్‌లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి ఇలా. ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. గోషన్ బ్లర్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసి స్టార్టింగ్‌లో అయితే ఒక 300 పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనము ఈ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని 0 చేసుకోండి. అయితే మనకు అది ఆటోమేటిక్‌గా పోవాలి కదా! స్టార్టింగ్‌లో మాత్రమే బ్లర్ కావాలి. తర్వాత మనకు బ్లర్ అంత అవసరం లేదు. ఓకే. కాబట్టి చాలు. ఇప్పుడు మనం ఒక షేప్ యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక షేప్ యాడ్ చేసుకోండి. ఈ షేప్‌ని ఇలాగైతే ఈ సైజ్‌లో అయితే పెట్టి కలర్ అండ్ ఎగ్జాంపుల్‌గా కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి గ్రేడింగ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ బ్లాక్ కలర్‌ని పైననే పెట్టి ఈ వైట్ కలర్ ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఈ బ్లాక్ కలర్‌ని కలర్‌లోకి వెళ్ళి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్‌ని 0 చేసుకోండి. దాని తర్వాత ఈ వైట్ కలర్‌ని బ్లాక్ కలర్ పెట్టి ఇప్పుడు దీన్ని కిందికి తీసుకొద్దాం. ఎండింగ్ వరకు జరిపేద్దాం. ఓకే. కానీ ఇప్పుడు సరిగ్గా సెట్ కాలేదు. మళ్ళీ చెప్తాను. కొంచెం జూమ్ చేద్దాం. ఇలా వచ్చింది. ఇంకా మనం ఏందంటే దీనికి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళండి. షేప్ యాడ్ చేసినాం కదా! దాని జెడ్ వాల్యూ అనేది ఎక్కువ పెట్టుకోండి. ఒక మనం ఫోటోకి ఎంతైతే పెట్టామో దానంతా పెట్టుకోండి దీన్ని. చాలు. ఇలా కొంచెం జూమ్ చేద్దాం. ఇది కొంచెం కింద డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ ఫోటో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఎక్స్‌పోజర్ గామా అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసి ఎక్స్‌పోజర్‌ని 50 తక్కువ చేసుకోండి. -35 చేసుకోండి. ఎక్స్‌పోజర్ గామాని ఒక 700 చేసుకోండి చాలు. ఇప్పుడు చూద్దాం. చూడండి. వీలుంటే ఈ ప్రాజెక్ట్ కూడా ఇవ్వనీకి ట్రై చేస్తా ఫోటోతో పాటు అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.